దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. మనము చాలాసార్లు ఎటెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి అని అర్థం కాని ఒక సందేహంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు మన చెవుల్లో పడతా ఉంటాయి. ఎటు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి అని ఒక ఆలోచన, మరొక వైపు వెళ్ళాలని మరొక ఆలోచన. ఇలా సందేహంలో ఉన్నప్పుడు ఎలా అసలు దేవుని మార్గంలో ఎటువైపు నడుచుకోవాలి, సరైన ఆలోచన లేదు అని అలా కలవరంతో ఉన్నప్పుడు దేవుని ఎదుట కనిపెట్టడమే మంచిది. దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు సరైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. మనము సందిగ్ధముతోనూ ఉన్నప్పుడు ఎన్నో స్వరములు అది చేయుము అని చెప్పుచున్నప్పుడు, వివేకము ఒకటి, విశ్వాసము ఇంకొకటి సలహానిచ్చుచున్నప్పుడు మనము మౌనము వహించి ఏదియూ చేయకుండా నిలిచిపోవలెను. దేవుని సముఖములో నిశ్శబ్దముగా కనిపెట్టవలెను. దేవుని వాక్యమును శ్రద్ధగా చదివి ధ్యానించవలెను. ఆయన ముఖదర్శనము చేసి ఆయన ఆ సమయంలో ఏమి సెలవిచ్చునో అని నిరీక్షణతో కనిపెట్టి ఉందము. ఆయన ఇచ్చు ఆజ్ఞకు తిరుగుండదు. అయితే అలాగూ శ్రద్ధ వహించి సహనముతో కనిపెట్టుట ప్రారంభ దినములలో మనకు అనుకూలం కాకపోవచ్చు. పరిస్థితులను కూడా చూచుకొని కనిపెట్టవలెను. ప్రభునితో సహవాసమందు గడిపిన అనేకులు ఆయన చిత్తమేదో తేటగా తెలుసుకొని దానిని చేయుటకు విధేయులుగా నుందురు. నీ మార్గము విషయంలో నీకేమైనా చిక్కుగానున్నదా? నీ ప్రశ్నతోనే దేవుని దగ్గరకు వెళ్ళుము. ఆయన సరేనని సంతోషముగానైనను, కాదని నిరాకరించుట ద్వారానైనను ఇచ్చిన జవాబును అంగీకరించుము. భూగోళ నీడ కానీ వెలుగు కానీ పడకుండాని స్థలమునకు నీవు ఏకాంతముగా రాగలిగితే, మానవ సలహాలు నిన్ను సమీపించని స్థలమునకు నీవు వచ్చినచో, అక్కడ నీవు ధైర్యముతో నిశ్శబ్దముగా నిరీక్షణతో ఉండగలిగినచో, దేవుని చిత్తము అక్కడ నీకు తేటగా తెలుపబడును. అప్పుడు దేవుని గూర్చి నూతన అనుభవం నీకు కలుగును. ఆయన స్వభావ లక్షణములు, ప్రేమ అధికముగా నీకు అర్థమగును. అంత ఎక్కువగా నీవు కనిపెట్టినందుకు నీకనేక అద్భుతకరమగు అనుభవములు కలుగును. నా ప్రాణమా, నీవు నిశ్శబ్దముగా నుండవలెనని నీ ప్రభువు ఆజ్ఞాపించుచున్నాడు. నీ మార్గము మూసివేయబడినను జ్ఞానము గల ఆయన హస్తములకు అప్పగించుము. ఆయన హస్తము అలలను ఆపివేయగలదు. నీవు నిశ్శబ్దముగా నిలిచినచో ఆయన ఎంత ఆశ్చర్యకరముగా నిన్ను విడుదల చేయగలడో నువ్వు చూడగలవు. నీవు తొందరపడకుండా నిశ్శబ్దముగా నిలిచి ఉండుము. నీ చుట్టూ ఎన్నో చిక్కులు చుట్టుకొని ఉన్నను నీవు సహించి మౌనముగా నుండు వరకు దేవుడు నీకు విడుదలనివ్వడు. నీ చిత్తము ఇష్టము దేవుని తట్టు వంగు వరకు ఆయన నీ మార్గమును మూసియే ఎంచును. నా ప్రాణమా, నీవు ఇంతవరకు ఉన్నట్టే మౌనముగా నుండుము. అప్పుడే దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకొనును. నీ ద్వారా ఆయన తన ప్రేమను ధారాళముగా ప్రవహింపచేయు వరకు తన వెలుగు జీవము నిరాటంకముగా బయలుపరచు వరకు నిశ్శబ్దముగా నుండుము. నీ మౌనమును బట్టియే దేవుడు నీ ద్వారా పనిచేసి నీ పరిసరముల ఆత్మలను వాక్యముతో సమీపించును. అప్పుడు నీ వలన బలహీనతలోనున్న వారికి పాఠములను నేర్పించి తన శక్తిని బయలుపరచును. విశ్వాసమందును విశ్రాంతి అందును లోతైన అనుభవమునకు నిదర్శనము నిశ్శబ్దముగా నుండుటే. ఆ పరమ కానానుకు తన బిడ్డను ఎలాగ నడపవలెనో నీ పరలోకపు తండ్రికి బాగుగా తెలియను. అది వేడిమి గల దేశము, అచ్చట నిశ్చలమైన నీరు నెమ్మదిగా ప్రవహించును.
ఆ నీరు దప్పిగొనిన ఆత్మలను సేద తీర్చును. అక్కడ వారు తమ దేవుని పూర్తిగా ఎరుగుదురు. ఆయన సంకల్పించిన సంకల్పమంతటికి వారు ఆయనను సదాకాలము స్తుతించుదురు. ప్రభు ఈ మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. కొన్ని సందర్భాలలో ఎటు వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో తెలియని సందిగ్ధంలో, కలవరాలలో ఉన్నప్పుడు అయ్యా నా తండ్రి, సరైన మార్గంలో, సరైన త్రోవలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, విశ్వాసంలో నాయన ప్రభు లోతైన అనుభవానికి నిదర్శనం ఏంటి అంటే నిశ్శబ్దంగా ఉండటమే అని మీరు మాకు తెలియపరిచారు. మౌనంగా మీ సన్నిధిలో కనిపెట్టగలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. నాయనా ప్రభా, ఎన్నో సలహాలు, ఎన్నో ఆలోచనలు మమ్మల్ని చుట్టుముడుతున్నప్పుడు సరైన మార్గాన్ని మేము తెలుసుకొని నడుచుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. స్తోత్రంలో నాయన, అందుకు మీ సన్నిధిలో కొంతకాలం కనిపెట్టాలని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. కనిపెట్టగలిగినటువంటి శక్తిని మాకు దయచేయండి ప్రభా. స్తోత్రంలో నాయన, సహాయం చేయండి. మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. అయ్యే ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ సందిగ్ధాలలో, ఏ కలవరాలలో ఎలా వెళ్ళాలో, ఎటు నడుచుకోవాలో తెలియని సమయంలో ఉన్నప్పుడు, తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సరైన మార్గంలో వారిని నడిపించండి. మీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.